బంగ్లాదేశ్తో ఉత్కంఠభరితంగా జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత జట్టు విజయం సాధించింది. జింబాబ్వేలోని బులవాయోలో అండర్-19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 49 ఓవర్లకు మ్యాచ్ని కుదించారు. మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు భారత జట్టుని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ క్రమంలో 48.4 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయి 238 పరుగులు మాత్రమే భారత జట్టు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో దాదాపు 80 పరుగుల వరకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కొద్దిసేపు నిలిపేశారు. అనంతరం ప్రారంభమైన మ్యాచ్కి 29 ఓవర్లకు డక్వర్త్ లోవర్స్ పద్ధతిలో మ్యాచ్ను కుదించారు. ఈ 29 ఓవర్లకు గాను 165 పరుగుల విజయ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచారు. ఈ క్రమంలో 28.3 ఓవర్లకే ఆల్అవుట్ అయిన బంగ్లాదేశ్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో డక్వర్త్ లోయస్ పద్ధతిలో భారత జట్టు గెలుపొందింది. వర్షం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. అందరూ హిట్టింగ్ చేయాలనే క్రమంలో అవుట్ అయిపోవడం స్పష్టంగా కనిపించింది. ఒకసారి స్కోర్ వివరాలను పరిశీలిస్తే భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ 72, కుందు వికెట్ కీపర్ 80 పరుగులు, చౌహాన్ 28, దేవేంద్రన్ 11 పరుగులు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మిగిలిన వాళ్ళెవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. అలాగే బంగ్లాదేశ్ జట్టులో బేగ్ 37, హకీమ్ తమీమ్ కెప్టెన్ 51, అలీన్ 15, హుస్సేన్ 15 మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగిన స్కోర్లు చేయలేదు. ఏదేమైనా మొదటి మ్యాచ్లో యుఎస్ఏను ఓడించి విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద కూడా గెలుపొందింది. పురుషుల 19 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా 2 మ్యాచ్లు జరగగా 2 మ్యాచ్లు భారత జట్టే గెలుపొందడం విశేషం. ఈ వరల్డ్ కప్లో భారత జట్టు ఫేవరెట్గా ఉందని క్రీడా వర్గాలు అంటున్నాయి. చివరికి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.